హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు నేను రుద్రాక్షల గురించి చూపించబోతున్నాను. నకిలీవి ఎలా ఉంటాయో మంచివి ఎలా ఉంటాయో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఒక రెండు అయితే 1 రూపీ కాయిన్స్ తీసుకోవాలి. చూడండి, నేనైతే 1 రూపీ కాయిన్ మీద ఇంకో కాయిన్ పెట్టాను. ఇలా రౌండ్గా తిరుగుతూ ఉన్నది చూడండి. అట్లా తిరిగేదైతే మంచి రుద్రాక్ష అండి. మీరు ఇలా టెస్ట్ చేసి తీసుకోండి ఎక్కడైనా మార్కెట్లో కొనుక్కునేటప్పుడు. ఎందుకంటే మనకి నకిలీవి చూపించి ఇవి మంచివి అని చెప్తారు, అట్లా మోసపోతాం మనం. ఇది పంచముఖ రుద్రాక్ష అండి. నేనైతే కాశీలో తీసుకొచ్చుకున్నా, ఒక 5-6 అట్లా తెచ్చుకున్నా అండి. అవి అయితే అన్నిటికన్నీ చాలా బాగున్నాయి. మీరు ఒకసారి మంచిగా గెస్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ నేను చూపించేవన్నీ మంచియేనండి. ఇలా తిరిగేటివన్నీ మంచియే, తిరగకుండా ఉంటే మాత్రం మంచిది కాదనమాట. నేను అది కూడా చూపిస్తాను. నకిలీది ఎలా ఉందో నేను మార్కెట్లో తీసుకున్నా. నాకైతే ఒకరు ఇచ్చారు, ఇది మంచిదని చెప్పేసి, పంచముఖ రుద్రాక్ష దేవుడి దగ్గర పెట్టుకుంటే మంచిదని చెప్పేసి ఇచ్చారు. కొనుక్కున్నాను. అదైతే కాదు, అది నకిలీదని తెలిసిపోయింది. చూడండి అన్నిటికన్నీ ఎలా తిరుగుతున్నాయో. అట్లా తిరిగేటి అన్నీ మంచిగా అండి, రౌండ్గా ఇలా తిరుగుతూ ఉంటాయి. చూడండి, ఇదైతే నకిలీదండి ఇప్పుడు చూపించేది. ఈ నకిలీ రుద్రాక్ష చూడండి ఎలా ఉంటుందో. అది అసలు ఏమాత్రం కూడా కదలదు, కొంచెం కూడా జరగదు అస్సలు. అది నకిలీదండి. ఇది కూడా నాకు ఈ రుద్రాక్ష అయితే నాకు అగరబత్తిలో వచ్చిందండి. అది కూడా నకిలీదే అండి, రుద్రాక్ష అగరబత్తిలో వచ్చింది. చూడండి, రెండైతే ఇటు పక్కదైతేనేమో మంచి రుద్రాక్ష, ఇదైతే నకిలీది, ఇదైతే మంచిది. అందుకని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. మీరు కూడా కొనుక్కునేటప్పుడు ఇలా టెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, దేవుడి దగ్గర పెట్టుకుంటే కూడా మంచిదండి. మనము ఇలా టెస్ట్ చేసుకొని తెచ్చుకోవాలి ఎప్పుడైనా కూడా. మీరైతే గెస్ చేయండి ఫ్రెండ్స్. ఈ రుద్రాక్ష నాకు అగరబత్తిలో వచ్చిందండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.